ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా నేడు చిత్తూరు నగరంలోని ఎస్టేట్ సమీపాన అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించనున్నారు. ఇక దీని భవన మరమ్మతులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవం చిత్తూరులో తొలిసారి జరగబోతుంది. ₹5కే పేదలకు భోజనాన్ని అందజేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో నేడు చిత్తూరు నగరంలోని ఎస్టేట్ సమీపాన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మరోసారి ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి అన్నా క్యాంటీన్లు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మధు, గత ప్రభుత్వం ఎంతో రకాలుగా ఇబ్బందులు పెట్టి పేదవాడి నోటికి వచ్చేటువంటి అన్నాన్ని కూడా దూరం చేసే విధంగా కూడా అన్నా క్యాంటీన్లు మూసివేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల లోపల పూర్తి స్థాయిలో కూడా అన్నా క్యాంటీన్లన్నీ కూడా తెరుచుకోవాలి. పూర్తి స్థాయిలో ప్రతి పేదవాడికి కూడా ఆకలితో ఉండకూడదు. 3 పూటలా కూడా అవసరం వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళకందరికీ కూడా అన్నం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి. గతంలో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేసి రకరకాల టెండర్లు లేదంటే వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఆక్యుపైడ్ చేసుకుని దాంట్లో కార్యకలాపాలు రకరకాల హోటల్స్, టీ షాప్స్ ఇటు రకరకాలుగా ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహించేవాళ్ళు. అయితే తాజాగా ప్రభుత్వం ఒక్కసారిగా వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని పేదలకు అందరికీ కూడా అన్నం 3 పూటలా కూడా పంపిణీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే చిత్తూరులో కూడా తాజాగా చిత్తూరులో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ దాదాపుగా గతంలో ఒక 3-4 ప్రాంతాల్లో ఈ అన్నా క్యాంటీన్లు ఉండేటివి, వాటన్నిటిని కూడా గతంలో క్లోజ్ చేయడం జరిగింది. అలాంటిది ఇవాళ తొలి దశలో ఒక అన్నా క్యాంటీన్ మాత్రం బస్టాండ్ సమీపంలో దీన్ని ఓపెన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అంటే తొందరగా గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని కూడా ఉన్నటువంటి వంట సామాగ్రి కావచ్చు లేదంటే ఏర్పాట్లు కావచ్చు వీటన్నిటిని కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై వెంటనే కూడా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీన్ ఒక్కొక్కటి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్న తరుణంలో ఒకవైపు పేదలందరూ కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి చిత్తూరు అంటేనే ఇతర ప్రాంతాలు అంటే తమిళనాడు నుంచి కావచ్చు లేదంటే హాస్పిటల్స్ కి వెళ్ళేటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ ప్రాంతాల్లో వెళ్తున్నటువంటి రోగులు కావచ్చు లేదంటే స్థానికంగా ఉండే పేదవాళ్ళు కావచ్చు లేదంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ సమీపాల్లో వెళ్తున్న ప్రయాణికులు కావచ్చు వీళ్ళందరికీ కూడా గతంలో అన్నా క్యాంటీన్లు ఉపయోగకరంగా ఉండేటివి. అలాంటిది అది క్లోజ్ చేసిన తర్వాత చాలా రకాలుగా ఇబ్బందులు పడేవారు. దాన్ని ఇవాళ ఓపెన్ చేస్తున్న సమయంలో ఎందుకంటే చిత్తూరులో గత ఎన్నికల సమయంలో నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు అప్పట్లో ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. పేదలకు కావచ్చు లేదంటే చిత్తూరు పట్టణాన్ని నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దారని చెప్పడం జరిగింది. మరోవైపు పేదలకు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఇవాళ ఓపెన్ చేస్తున్న సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఘటనగానే మనం చెప్పొచ్చు. అయితే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావడంలో ప్రజల్లో విపరీతమైన ఆదరణ వస్తుంది. ప్రధానంగా ఇందులో అన్నా క్యాంటీన్ సంబంధించి ఓపెనింగ్ ఇవాళ అత్యంత అద్భుతంగా ఘనంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎవరైతే గతంలో అధికారులు అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారో అదే అధికారులు ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం అనేది ఒక గర్వంగానే మనం చెప్పొచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ గోపి.